ఓకేనా ఇప్పుడు? హలో హలో ఓకేనా, వినిపిస్తుందా? సార్. సో ఆర్డర్ లిస్ట్ లో డిఫాల్ట్ గా నెంబరింగ్స్ డిస్ప్లే అవుతాయి. సో ఆర్డర్ లిస్ట్ లో మనము ఆల్ఫాబెట్స్ డిస్ప్లే చేసుకోవచ్చు, రోమన్ నెంబర్స్ డిస్ప్లే చేసుకోవచ్చు. వీటిలో స్మాల్ రోమన్ నెంబర్స్ ఉంటాయి, క్యాప్స్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, అంతే కదా. క్యాప్స్ ఏ, క్యాప్స్ బి, క్యాప్స్ సి, డిఈఎఫ్ ఈహెచ్ఐ జేకే అలాగే డిస్ప్లే చేసుకోవచ్చు కదా. సో క్యాప్స్ కాబట్టి టైప్ లో క్యాపిటల్ ఏ పెడతాం, అంటే ఆల్ఫాబెట్స్ అన్నమాట. క్యాపిటల్ ఏ పెడితే, అదే గనుక స్మాల్ ఏ పెడితే స్మాల్ ఆల్ఫాబెట్స్ అన్నమాట. అదే రోమన్ నెంబర్స్ క్యాపిటల్ ఐ అన్నమాట. క్యాపిటల్ ఐ పెడితే క్యాపిటల్ రోమన్ నెంబర్, స్మాల్ ఐ పెడితే స్మాల్ రోమన్ నెంబర్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. డిఫాల్ట్ గా నెంబరింగ్స్ ఆల్ఫాబెట్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్, క్యాపిటల్ రోమన్ నెంబర్, స్మాల్ రోమన్ నెంబర్స్. ఓకేనా, అర్థమైంది ఇవి. నెంబరింగ్స్ ఎప్పుడైనా సరే 1 నుంచే స్టార్ట్ అవుతాయా? ఎవరైనా సరే 1 నుంచే స్టార్ట్ చేసుకుంటారా? కొందరు 100 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, కొందరు 1000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, కొందరు 5000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉండే నెంబరింగ్స్ 1 to 3 నాకు వద్దు, స్టార్టింగ్ నాకు 100 నుంచి స్టార్ట్ అవ్వాలి. దానికోసం ఏం చేయాలి అంటే ఇంకొక అట్రిబ్యూట్ వాడతాం. అదేంటంటే స్టార్ట్ అనే అట్రిబ్యూట్. స్టార్ట్ 100, ఎక్కడి నుంచి అయితే నీకు స్టార్ట్ అవ్వాలనుకుంటున్నామో స్టార్ట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి మనం రాస్తాం. స్టార్ట్ అయిందా? 100 నుంచే స్టార్ట్ అయింది. సో మనం ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచే. సో ఆల్ఫాబెట్స్ ఓన్లీ ఏ నుంచే కావాలన్నా, మనకి ఏ నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే దానికి స్టార్ట్ అనే అట్రిబ్యూట్ వాడతాం. స్టార్ట్ ఇక్కడ కూడా నెంబరింగ్స్ ఇవ్వాలి, నువ్వు ఏ అనేసి ఇవ్వకూడదు. ఏబిఏసి, ఇప్పుడు జెడ్ ఉంది కదా, జెడ్ అనేది 26, ఆల్ఫాబెట్స్ అన్ని 26 కదా. 27th నెంబర్ ఏమొస్తుంది అంటే ఏఏ వస్తుంది. ఇక్కడ చూద్దాం, 27 ఇస్తున్నా, 27 నుంచి నాకు స్టార్ట్ అవ్వాలంటుంది. 27 మనకి ఏమొస్తుంది అంటే ఏఏ వస్తుంది. చూడండి, ఏఏ, ఏబి, ఏసి, ఏడి, ఏఈ, ఏఎఫ్, ఏ జెడ్ అయిన తర్వాత మళ్ళీ బిఏ, బిబి, బిసి, బిడి, మళ్ళీ తర్వాత సిఏ, సిబి, సిసి, సిడి, మళ్ళీ తర్వాత అలా 1 by 1 వస్తుంది. మళ్ళీ తర్వాత ట్రిపుల్ ఏ, మళ్ళీ 4 ఏ, మళ్ళీ తర్వాత ఇలాగా. సేమ్ లైక్ ఇది కూడా అంతే. సేమ్ లైక్ రోమన్ నెంబర్స్, రోమన్ నెంబర్స్ కూడా ఓన్లీ 1 నుంచే స్టార్ట్ అవుతాయా? మనకు కొన్ని సి అంటే 100, డి అంటే 500 ఇలా ఉంటాయి కదా మనకి. దీంట్లో కూడా మన రోమన్ నెంబర్స్ పెట్టకూడదు, నెంబర్స్ ఇవ్వాలి. ఇప్పుడు నాకు 500 నుంచి స్టార్ట్ అవ్వాలి నెంబరింగ్. 500 నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే డి, డి1, డి2, డి3, డి అంటే 500 అనమాట. రోమన్ నెంబర్స్ నేర్చుకో ఉంటాయి కదా చిన్నప్పుడు, ఆ రోమన్ నెంబర్స్ ఇవి అనమాట. అర్థమయ్యాయా? ఇంకొకటి ఉంది అనమాట కాన్సెప్ట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నెంబర్స్ అన్ని ఫార్వర్డ్ లోనే వెళ్తున్నాయి కదా, 100, 101, 102, 103. బ్యాక్వర్డ్ కొన్ని వెళ్తూ ఉంటాయి. బ్యాక్వర్డ్ కొన్ని వెళ్ళి లాస్ట్ కు 0 రాగానే హౌస్ఫుల్ అనేసి రావాలి అనేసి మనం కోడ్ రాస్తాం. అది ఏంటంటే రివర్స్డ్ అనమాట. రివర్స్డ్ అని పెడితే రివర్స్ లో వెళ్తాయి అనమాట నెంబరింగ్స్. చూడండి, 100, 99, 98, 97, 96 ఇలా 1 by 1. ఇది బ్యాక్ వెళ్తుంది, ఇది ఫ్రంట్ వెళ్తుంది. స్టార్ట్ అనేది ఇక్కడ ఏంటంటే స్టార్ట్ 100 నుంచి బ్యాక్ వెళ్ళాలి. అదే నీకు తీయేస్తే, ఇప్పుడు తీయేసాను, ఓన్లీ రివర్స్ అని పెట్టాను, ఎక్కడికి వెళ్తాయి? 5, 4, 3, 2, 1 ఏదైతే హైయెస్ట్ ఉందో దాని నుంచి బ్యాక్ వెళ్ళింది. మనకి 0లు 1లు -1లు అవి రావన్నమాట. ఏవైతే మనకి నెంబరింగ్స్ హైయెస్ట్ ఉన్నాయో దాంట్లో అక్కడి నుంచి రివర్స్ లో వెళ్ళింది. ఓకేనా, అర్థమైంది ఇక్కడి వరకు లిస్ట్ గురించి. సో ఇది ఎక్కడైతే మనకి నెంబరింగ్స్ ఎన్ని ఇచ్చుకుంటామో అక్కడ యూజ్ చేస్తాం అంతే.
కానీ ఎక్కువ యూజ్ చేసేది అనార్డర్ లిస్ట్. ఈ అనార్డర్ లిస్ట్ మనం యూజ్ చేస్తాం. లిస్ట్ లో మనకి నెస్టెడ్ లిస్ట్ ఉన్నాయి. నెస్టెడ్ లిస్ట్ అంటే ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ డిస్ప్లే చేయడం. ఇప్పుడు సర్వీసెస్ ఉంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ఒక మెనూ బార్ అన్నమాట. మెనూ బార్ సర్వీసెస్ లో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి మనకి? కొన్ని ఉంటాయి కదా. సో దీంట్లో మళ్ళీ ఒక UL లో మళ్ళీ ఒక లిస్ట్ అన్నమాట. అక్కడ రాసేది ఇక్కడ రాస్తాం. ఇది రాసిందే మనకు నచ్చినట్టు మనం డివైడ్ చేస్తాం. మళ్ళీ కొన్ని రాస్తున్నాను నేను. కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సిఎస్ఎస్ వచ్చినప్పుడు ఇవన్నీ అర్థం అవుతాయి మీకు. సో సర్వీసెస్ లో వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఏదో డిజిటల్ మార్కెటింగ్ ఏదో ఒకటి. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ చూద్దాం. చూడండి, సర్వీసెస్ లో సబ్ లిస్ట్ అనేసి ఇలా మీరు ఇండెక్స్ చూసే ఉంటారు. మీరు రికార్డ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఫైనల్ ప్రిపేర్ చేస్తారు. ఆ ప్రిపేర్ చేసిన దాంట్లో ఇండెక్స్ ఇలాగే ఉంటుంది. ఒక దాని లోపల ఇంకొకటి ఇండెక్స్ అనేసి సేమ్ లైక్ దాంట్లో కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లో 2 సర్వీసెస్ ఉంటాయి మనకి. సో దాన్ని కూడా ఎలా చేస్తాం, దాన్ని కూడా ఇలా తీసుకొని దీని లోపలే ఒక లిస్ట్ లోపలే మనం ఇవ్వాలి. ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ అన్నమాట. కొద్ది కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి ఇవి. వీటిని నెస్టెడ్ లిస్ట్ అంటారు. ఎందుకోసం ఒక మెనూ బార్ మీరు ప్రిపేర్ చేసేటప్పుడు డ్రాప్ డౌన్ రావాలంటే ఇలాగే రాస్తారు అనమాట. ఏది డిజిటల్ మార్కెట్ మీద హోవర్ చేసినప్పుడు ఈ డ్రాప్ డౌన్ రావాలి, సర్వీసెస్ మీద క్లిక్ చేసినప్పుడు ఇవన్నీ రావాలి. ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ SEO, SMO, SEM ఇలా సబ్ లిస్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ సర్కిల్స్ వచ్చింది. సర్కిల్స్ డైరెక్ట్ గా స్క్వేర్స్ వస్తాయి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లో సబ్ అనమాట. ఇది ఇలా నెస్టెడ్ లిస్ట్ అంటారు అన్నమాట. వీటిని మెయిన్ లిస్ట్ ఇవి, వీటిలో సబ్ లిస్ట్ ఇవి, వీటిని నెస్టెడ్ లిస్ట్ అంటారు. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి డేటా లిస్ట్ ఉందా, ఇది సపరేట్ కేటగిరీ అనమాట. డేటా లిస్ట్ ఇంకొకటి ఏదో కింద చెప్పేస్తాను. డేటా లిస్ట్ అనేది ఇవి ఎందుకు టైప్ చేసి చెప్తున్నా కాబట్టి, బేసిక్ కాబట్టి మీకు అర్థం అవ్వలేదు నేను టైప్ చేసి చెప్తున్నాను. సిఎస్ఎస్ లో మిడిల్ వరకు నేను టైప్ చేసి చెప్తానమాట. ఆ మిడిల్ తర్వాత నా దగ్గర కొన్ని క్లాసెస్ ఉంటాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. డిఎల్ అనమాట. డిఎల్ అనేది డేటా లిస్ట్. ఆ డేటా లిస్ట్ లో 2 ఉంటాయి, డిటి అనేసి, నెక్స్ట్ డిడి అనేసి. డిటి అంటే డేటా టర్మ్ అన్నమాట. అంటే ఏదైనా సరే ఒక అబ్జర్వేషన్ రాసేటప్పుడు, ఇప్పుడు WHO ఉంది, వరల్డ్ హెల్త్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇప్పుడు ఒక ఐఫన్ ఇస్తాను. అంటే ఐఫన్ అంటే నీకు నీట్ గా కనిపించడానికి ఐఫన్ ఇస్తాను అనమాట. ఇప్పుడు చూద్దాం దీని అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూడండి డేటా లిస్ట్. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వీటిని ఏమంటారంటే డేటా లిస్ట్ అంటారు. ఇలాగ డేటా లిస్ట్ ని మనం ఎన్నైనా రాసుకోవచ్చు అనమాట. అబ్జర్వేషన్స్ ఎన్ని ఉంటే అది 1 by 1 నేను కొన్ని కాపీ పేస్ట్ చేశాను, మీకు అలా కనిపిస్తాయి నీట్ గా. సో మల్టిపుల్ ఉన్నప్పుడే మీకు నీట్ గా అనిపిస్తాయి. ఇప్పుడు చూడండి ఇది డేటా లిస్ట్ అన్నమాట. ఇది కూడా ఒక లిస్ట్. ఓకేనా? సో లిస్ట్ గురించి ఇవే అన్నమాట. ఆర్డర్ లిస్ట్, అనార్డర్ లిస్ట్, స్టార్ట్, రివర్స్డ్. స్టార్ట్ లో స్మాల్ ఏ, క్యాప్స్ ఏ, స్మాల్ రోమన్ నెంబర్, క్యాప్స్ రోమన్ నెంబర్, ఇవన్నీ ఉంటాయి. ఇదే ఓవరాల్ గా లిస్ట్ టాపిక్ అన్నమాట. నెక్స్ట్ ఫార్మ్స్ అన్నమాట.
కంటిన్యూ చేయనా? వింటారా? హలో, సార్ ఎవరికైనా ఏమైనా హలో వర్క్ ఉందా? ఎవరికైనా ఏమైనా వర్క్ ఉందా? లేదు సార్. అర్థం కాలేదు. అర్థం కాలేదు. వాయిస్ అర్థం కాలేదు. మా ఇద్దరు మాట్లాడుతున్నారు. సార్ కంటిన్యూ చేయండి సార్. డి డిడి సార్. డేటా డిస్క్రిప్షన్ ఓకే సార్. అంటే ఆ డేటా గురించి మనం డిస్క్రైబ్ చేస్తున్నాం కదా, అలాగా డేటా డిస్క్రిప్షన్. ఓకే సార్. అంటే ఎక్కడ వాడరు, ఇన్ కేస్ అబ్జర్వేషన్ రాసినప్పుడు ఇలా రాస్తే నీట్ గా ఉంటది అనేసి అలా మనం ఇలా రాసుకుంటాం అన్నమాట. ఏ క్లయింట్ కి వాడికి తెలియదు అనమాట నా వెబ్సైట్ ఇలా ఉండాలి అనేది. మనం కొన్ని రెఫరెన్స్ చేసుకొని వాడికి ఇస్తే వాడు కొన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. కొందరైతే రెఫరెన్స్ వెబ్సైట్ ఇస్తారు. ఇప్పుడు ఇది అనుకో, నాకు యాజ్ ఇట్ ఈజ్ ఈ వెబ్సైట్ లాగా నాకు కావాలి అంటారు అనమాట. సో అప్పుడు ఏం చేయాలి? మీరు డిజైన్ చేయాలి, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టే మీరు డిజైన్ చేయాలన్నమాట. ఆ స్కిల్ మీకు రావాలి. ఇప్పుడు ఇదే వెబ్సైట్ మీ చేత చేయిస్తాను నేను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎలా కనిపిస్తుందో వెబ్సైట్, ఈ వెబ్సైట్ ని మీరు డెవలప్ చేయాలి అనమాట. అలా ఉంటుంది అనమాట. ఓకేనా? లిస్ట్ గురించి ఇది. నెక్స్ట్ ఫార్మ్స్ అనమాట. ఫార్మ్స్ ఓకేనా? ఇది మెయిన్ టాపిక్ అనమాట. ఇవన్నీ ఏంటంటే మన కంటెంట్ ఎలా ఉండాలనేసి చూపించేదే ఇది. ఇప్పుడు అవుట్పుట్ లో కంటెంట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను చూడండి, ఒక్కొక్కటి మీకు తెలుస్తుంది. ఒక వెబ్సైట్ తీసుకుందాం. ఈ వెబ్సైట్ తీసుకుందాం. ఇదేంది? ఇమేజ్ కదా. ఇమేజ్ డిస్ప్లే చేయాలంటే ఏం వాడతారు? ఇమేజ్ ట్యాగ్ వాడతారు. ఇది హెడ్డింగ్ ట్యాగ్ వాడతారు. ఈ ఐకాన్స్ అనమాట, ఐకాన్స్ సిఎస్ఎస్ లో వస్తాయి మీకు, దాని గురించి వదిలేయండి. ఇదేంది? సైడ్కి వెళ్తుందిగా మార్కెట్ ట్యాగ్ వాడతారు. ఇది నెక్స్ట్ టాపిక్ లో వస్తుంది. ఇప్పుడు దీని తర్వాత వస్తుంది. ఇది మార్కెట్ ట్యాగ్ అనమాట. ఇది జస్ట్ హెడ్డింగ్ ఉంటుంది. ఇది ఇప్పుడు లిస్ట్ చెప్పాను కదా మీకు, హోమ్ అబౌట్, ఆ లిస్ట్ ఇది. ఈ లిస్ట్ సైడ్ బై సైడ్ రావడానికి సిఎస్ఎస్ తో లింక్అప్ చేస్తేనే ఇది సైడ్ బై సైడ్ వస్తుంది. సిఎస్ఎస్ లో నేర్చుకుంటారు మీరు. ఇది ఇమేజ్ డిస్ప్లే చేయాలంటే ఇమేజ్ వస్తుంది. ఇక్కడ స్లైడ్ ఉంది కదా, ఈ స్లైడ్ వచ్చేసి బూస్ట్రాప్ కానీ జావా స్క్రిప్ట్ జేక్వెరీ కానీ వస్తేనే మీరు చేయగలరు అనమాట. కానీ బూస్ట్రాప్ లో ఈజీగా చేసేయచ్చు అనమాట దీన్ని. సో బూస్ట్రాప్ లో వచ్చినప్పుడు ఇది చేయిస్తాను. కానీ ఇక్కడ ఓన్లీ HTML CSS యూజ్ చేసి ఈ స్లైడ్ మీరు చేయలేరు. ఓన్లీ ఇమేజ్ పెడతారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక లిస్ట్ ఇప్పుడు నేర్చుకున్నారు కదా, ఈ లిస్ట్ ఎలా డిస్ప్లే చేయడం అనేది. ఇది చూడండి, హెడ్డింగ్, ఇది ఇమేజ్, ఇది పారాగ్రాఫ్. డిస్ప్లే చేయడం మీకు వచ్చు కదా, హెడ్డింగ్, ఇమేజ్, డిస్ప్లే. దీని మీద హోవర్ చేసినప్పుడు ఇలా ఇమేజ్ వస్తుంది కదా, ఇది సిఎస్ఎస్ అనమాట. సో HTML అనేది ఓన్లీ ఒక కంటెంట్ ని డిస్ప్లే చేయడానికి, ఒక స్ట్రక్చర్ ని మనకు చూపించడానికి అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, HTML కి CSS కి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా. ఒక ఇల్లు కడతారు మీరు. ఒక ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ప్లానింగ్ చేసుకొని సిమెంట్, ఇటుకలతో ఏం చేస్తారు? గోడలను కట్టేస్తారు. ఇక్కడ కిచెన్ ఉంటుంది, ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది, ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది, ఇక్కడ దేవాలయం ఉంటుంది అనేసి మీరు కడతారు. అంతే కదా? ఒక డిజైన్ మీరు చేసిస్తారు కదా, చేసిన తర్వాతనే కదా దానికి పెయింటింగ్స్ కానీ దాని కలర్ కాంబినేషన్ కానీ ఏమైనా చేసేది. సేమ్ లైక్ ఫస్ట్ ఒక వెబ్సైట్ కి స్ట్రక్చర్ మీరు డిజైన్ చేస్తారు. నాకు ఇక్కడ పారాగ్రాఫ్ ఉండాలి, ఇక్కడ ఇమేజ్ ఉండాలి, ఇక్కడ హెడ్డింగ్ ఉండాలి, ఇక్కడ పారాగ్రాఫ్ ఉండాలి, ఇక్కడ ఫామ్ ఉండాలి. సో ఇలాంటివన్నీ మీరు చేసిన తర్వాతనే దాన్ని నీట్ గా యూజర్ కనిపించేట్టు సిఎస్ఎస్ హెల్ప్ తీసుకొని మీరు చేస్తారు అన్నమాట. ఇది కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా HTML CSS కి? జావా స్క్రిప్ట్ అంటే ఏంటంటే, జావా స్క్రిప్ట్ అంటే కంట్రోలింగ్ అనమాట. ఇప్పుడు మనం డిస్ప్లే చేసిన దాని మీద కంట్రోలింగ్. ఇప్పుడు మనం ఇల్లు కడతాం, ఇల్లు కట్టి సిమెంట్ వేసి కలర్ కాంబినేషన్స్ ఇచ్చేస్తాం అనమాట. కానీ ఓన్లీ అలా కట్టిన తర్వాతనే మనకు అందంగా కనిపిస్తుందా? దానికి లైట్స్ వేయాలి. లైట్స్ వేయాలంటే లైట్స్ వేస్తేనే కదా అందంగా కనిపించేది. దాన్నే జావా స్క్రిప్ట్ అనమాట. జావా స్క్రిప్ట్ యూజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు. అంటే పవర్ ఆన్ ఆఫ్ చేయొచ్చు,
అండ్ ఇంకా కొద్దిగా అట్రాక్ట్ గా అనిపించేట్టు చేయొచ్చు. ఇవంతా జావా స్క్రిప్ట్ అనమాట. జావా స్క్రిప్ట్ లో ఇంకా మన వెబ్సైట్ ని ఇంకా మోర్ అట్రాక్టివ్ గా మనం చేయొచ్చు అనమాట. అంటే కంట్రోలింగ్. ఇప్పుడు చూడండి, సబ్మిట్ అనేది ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎంటర్ చేస్తాను. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఈ ఫామ్ ఇది యాక్టివేట్ అయింది చూడండి. ఇది మొత్తం అంతా ఇది యాక్టివేట్ అవ్వడానికి ఈ ఫామ్ లో డేటా మొత్తం నేను ఎంటర్ చేసిన తర్వాత ఇది యాక్టివేట్ అయింది. ఇదంతా చేసేదే జావా స్క్రిప్ట్ అనమాట. ఇవన్నీ ఎంటర్ అయిన తర్వాత అన్ని ఓకే, డేటా ఎంటీగా లేకపోతే ఇది ఎనేబుల్ చేయండి, లేకపోతే డిజేబుల్ చేయండి. ఇదంతా జావా స్క్రిప్ట్ లో మనం చేస్తాం అనమాట. నెక్స్ట్ బటన్స్ అనమాట. ఈ బటన్ టాపిక్ నేను చెప్తాను నెక్స్ట్. ఇది ఐ ఫ్రేమ్ అనమాట. ఇప్పుడు చూడండి, మీరు యూజ్ చేసిన ఇంతవరకు నేను చెప్పిన టాపిక్స్ అన్ని ఇవే అనమాట. ఇంకేమైనా కొత్త టాపిక్స్ ఏమైనా ఉన్నాయి మీకు? ఇప్పుడు నేను ఫాస్ట్ చెప్పానంటే అన్నీ అయిపోతాయి అంతే. ఒక డేటాని మీరు డిస్ప్లే చేసుకోవాలంటే అన్ని. ఇప్పుడు చూడండి, ఒక డేటాని డిస్ప్లే చేస్తారు అంతే. ఇదంతా కాపీ పేస్ట్, ఇదంతా ఒక ఐకాన్, ఇదంతా ఈమెయిల్. ఇది ఈ ఫామ్స్ ఇప్పుడు డిస్ప్లే చేయాలి. ఇప్పుడు ఇది ఐ ఫ్రేమ్. ఇది జస్ట్ ఐ ఫ్రేమ్ యూజ్ చేసి మనం మ్యాప్ డిస్ప్లే చేస్తాం. మోస్ట్లీ దాదాపుగా 80% ఇప్పుడు అయిపోయింది అనమాట మీరు కంటెంట్ డిస్ప్లే చేయడం. ఇంకా మిగిలింది 20% అంతే. సో నెక్స్ట్ 10% ఇదే ఫామ్స్ అనమాట. ఈ ఫామ్ లో ఏ ఫీల్డ్స్ ఉంటాయి చెప్పండి నాకు ఫస్ట్. ఫామ్స్ సిఎస్ఎస్ అనగా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. HTML కొద్దిగా బోర్ కొట్టినా సరే సిఎస్ఎస్ వీరి మీద చేస్తాం కాబట్టి ఎవ్రీ టాపిక్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. సో ఫామ్స్ కి ఫామ్ అనమాట, ఫామ్ ట్యాగ్ వాడతాం. సో ఎవరో పారాడిచింది. సో ఫామ్ ట్యాగ్ లో కొన్ని లేబుల్ అంటే లేబుల్ అనేసి మనం వాడతాం. ఏదైనా సరే ఇప్పుడు లేబుల్ ఎందుకోసం వాడతాం? ఏదైనా నేమ్ వాడతాం కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగా. ఫస్ట్ నేమ్ ఇదనమాట లేబుల్ అంటారు దీన్ని. నెక్స్ట్ పక్కన మనకి బాక్స్ వస్తుంది కదా, ఇన్పుట్ బాక్స్ టైప్. ఇలాగా ఇలా ఎంటీ బాక్స్ రావాలంటే ఇన్పుట్ ట్యాగ్ వాడాలన్నమాట. ఇన్పుట్ ఇలాగ ఇన్పుట్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఎవరికైనా ఫామ్స్ వచ్చా? ఆల్రెడీ చేశారు ఎవరైనా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఎవరికి? నవ్యాక. నవ్యానా? కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో నెక్స్ట్ లాస్ట్ నేము ఫస్ట్ నేము అన్ని టెక్స్ట్ లో వచ్చేటి అన్ని ఇవే. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఏముంటది? నాకు 1 by 1 ఏమేమి ఇన్పుట్ టైప్స్ ఉంటాయి చెప్పండి నాకు. మెయిల్ ఐడి సార్. ఈమెయిల్, పాస్వర్డ్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఇంకా చెప్తానే ఉండాలి. ఇన్స్టిట్యూట్ నేమ్. ఇన్స్టిట్యూట్ నేమ్. ఇన్స్టిట్యూట్ నేమ్. ఎందుకు ఇన్స్టిట్యూట్ నేమ్? మన పనికొచ్చేది చెప్పండి. ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇంటికి వచ్చేస్తుంది, టెక్స్ట్ లేక వచ్చేస్తుంది. మనకు అది ఎందుకు ఇన్స్టిట్యూట్ నేమ్? టెక్స్టే కదా అది. ఫస్ట్ టైం ఎలా అయితే మనం టైప్ చేస్తామో అదే కదా టైప్. నెక్స్ట్ అడ్రస్, నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ అప్లోడ్. ఏదైనా అప్లోడ్ చేసుకోవడానికి మనకు ఒక జస్ట్ అప్లోడ్ సింబల్ రావాలి కదా మనకి. ఇంకా చెప్పండి. సరే వీటి వరకు చూద్దాం. ఫస్ట్ వీటి అవుట్పుట్ చూద్దాం. ఏంది ఇలా వచ్చింది? ఫామ్ ఇలాగే ఉంటుందా మనకి? సో లేబుల్ ఇన్పుట్ అనేది ఏంటంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే
ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే లేకుండా స్పేస్ లేకుండా స్పేస్ లేకుండా యూస్ చెప్పారమ్మా స్పేస్ లేకుండా అలా చెప్పొద్దమ్మా. ఎవరు నేర్పించిందంటారు మీకు? స్పేస్ లేకుండా అని కాదనమాట, సైడ్ బై సైడ్ వస్తుంది. 1 by 1 వచ్చేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, సైడ్ బై సైడ్ వచ్చేది ఇన్లైన్ ఎలిమెంట్. అదనమాట, స్పేస్ లేకుండా కాదు. మీనింగ్ ఇప్పుడు పారాగ్రాఫ్ కి ఏమైనా స్పేస్ ఉందా? మరి అదెందుకు సైడ్ బై సైడ్ వచ్చింది? అంతే కదా, అది ఏమైనా ఇన్లైన్ ఎలిమెంట్? 1 by 1 అనమాట. 1 by 1 వచ్చేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, సైడ్ బై సైడ్ వచ్చేది ఇన్లైన్ ఎలిమెంట్. ఇన్లైన్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఇన్లైన్ ఎలిమెంట్ వచ్చింది. ఇన్లైన్ ఎలిమెంట్ లో మనం నెక్స్ట్ లైన్ లో వస్తేనే కదా మనకి నీట్ గా అనిపించేది. సో యూజింగ్ బ్రేక్ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ లైన్ కి రావాలంటే బ్రేక్ ట్యాగ్ ఇస్తే నెక్స్ట్ లైన్ కి వస్తుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ లైన్ కి వచ్చింది ఇది, కానీ ఇక్కడ చూడండి మళ్ళీ అతుక్కోనుంది, అందుకనేసి ఇంకో బ్రేక్ ట్యాగ్ వాడతాను. సో 2 బ్రేక్ ట్యాగ్స్ వాడతాను. ఇప్పుడు చూద్దాం నీట్ గా ఉందా? సేమ్ లైక్ అన్నిటికీ నేను 2 బ్రేక్ ట్యాగ్స్ ఇస్తాను. ఎందుకోసం అంటే యూజింగ్ స్పేస్ అనమాట. ఇక్కడ స్పేస్ ఇస్తే మనకు అవసరం లేదు, ఇక్కడ స్పేస్ ఇచ్చినా తీసుకోదు. మీకు ఇది కనిపించడానికి నేను ఇక్కడ స్పేస్ ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. ఇప్పుడు టైప్ చేసి చూద్దాం. శివ, మొబైల్ నెంబర్ సో అండ్ సో, ఈమెయిల్ అడ్రస్ సో ఎట్లా, పాస్వర్డ్ ఏదో ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి, జెండర్ ఏదో ఒకటి. ఇక్కడ చూడండి ఎవ్రీథింగ్ అంతా మొత్తం అంతా టెక్స్ట్ తీసుకుంటూ ఉంటే ఎవరు టైప్ చేస్తారు అక్కడంతా? ఇదంతా డమ్మీ డేటా అయిపోద్ది కదా అప్పుడు. సో డమ్మీ డేటాని ఫిల్ చేస్తే మన డేటాబేస్ లో స్టోర్ అవుతూ ఉంటే మనకేమైతుంది? స్టోరింగ్ పెరిగిపోద్ది, అన్నెసెసరీ డేటా వచ్చేస్తుంది. అందుకోసం దాన్ని ఫిల్టరింగ్ చేయడానికే మనం కొన్ని కండిషన్స్ వాడి జావాస్క్రిప్ట్ రన్ చేస్తాం. కానీ ఫస్ట్ మనకు తెలియాలి ఇక్కడ ఏం టైప్ చేయాలి. మొబైల్ నెంబర్ టైప్ చేయాలంటే ఓన్లీ నెంబరింగే తీసుకోవాలి. ఈమెయిల్ టైప్ చేయాలంటే @gmail.com కానీ @ilatech.com కానీ ఏదైనా ఇవ్వాలి. పాస్వర్డ్ టైప్ చేస్తే అది ఎవరు కనపడకూడదు, యాప్ లో కనిపించాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మనకు ఒక ఫార్మెట్ లో రావాలి, టీడీ అనేసి, ఎంఎం అనేసి, వైవై అనేసి అలా కనిపించాలి. నెక్స్ట్ జెండర్ అంటే మనకు ఎలా కనిపిస్తుంది? బాక్స్ వస్తుంది. జెండర్ అంటే మేల్, ఫిమేల్, జెండర్ అనేసి రేడియో బటన్స్ ఉంటాయి కదా, డాట్స్ అనేసి అలా రావాలి. అడ్రస్ అంటే ఎలా ఉంటది? ఆ బాక్స్ అంటే సరిపోద్ది అడ్రస్ రాయడానికి, కొద్దిగా సైజ్ ఎక్కువ ఉంటది కదా ఒక అడ్రస్ కి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ ఇప్పుడు ఏదో నేను టైప్ చేశాను, ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఏదో టైప్ చేశాను, సబ్జెక్ట్ ఏదో టైప్ చేశాను, ఇక్కడ ఫోన్ నెంబర్ ఏదో టైప్ చేశాను. ఇక్కడ చూడండి మా వాళ్ళు ఇక్కడ తెలియకుండా వాళ్ళు టైప్ ఏం పెట్టారు? పాస్వర్డ్ పెట్టారు. టైప్ చూడండి, టైప్ పాస్వర్డ్ పెట్టారు. ఇక్కడ ఉండేది ఏంటి? మనకి ఫోన్ నెంబర్ ఉంది. సో ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో అవన్నీ ఎందుకు ఇలా పెట్టారనేసి మనకి ఇక్కడ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసుకొని చూడొచ్చు. ఏంది వీళ్ళు ఇక్కడ మన ఫోన్ నెంబర్ చెప్తే మనకి ఎందుకు డిస్ప్లే అవ్వలేదు, ఇక్కడ ఏంది పాస్వర్డ్ పెట్టారు. ఓకే, అందుకనేసి ఈ ఫీల్డ్ రాంగ్ అనమాట. ఇక్కడ చూడండి యువర్ మెసేజ్. సో ఇక్కడ ఏదైనా సరే మనం టైప్ చేసుకోవడానికి కొద్ది నీట్ గా ఉండడానికి ఇంత మెసేజ్ అనేసి మనకి ఇచ్చారు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కొక్క టైప్ గురించి చూద్దాం. ఇప్పుడు దీనికంటూ ఒక అట్రిబ్యూట్ వాడతారు, దాన్ని టైప్ అట్రిబ్యూట్ అనమాట. కొన్నే నేను చెప్తాను, రిమైనింగ్ అని ప్రాక్టీస్ మీ చేతిలోనే ఉంటుంది, బాగా వినండి. టైప్. సో టైప్ అంటే ఇదేంటి? టెక్స్టే కదా, టైప్ అవుతారు. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కదా, టైప్ ఏమవుతుంది అంటే నెంబర్ అవుతుంది. ఈమెయిల్ కదా, టైప్ ఏమవుతుంది అంటే ఈమెయిల్ అవుతుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట మీకు. పాస్వర్డ్ ఏదైనా టైప్ చేసి మన డాట్స్ రావాలి కదా, పాస్వర్డ్. స్పెల్లింగ్ అంతేనా? అంతేనా? రాంగా? డేట్ ఆఫ్ బర్త్ కి డేట్ అనేసి మనం వాడతాం. ఇది జెండర్ గురించి మనం చెప్తాం. అడ్రస్ గురించి మనం ఇన్పుట్ బాక్స్ వాడకూడదు, ఇక్కడ దానికి టెక్స్ట్ ఏరియా అనేసి వాడాలి. టెక్స్ట్ ఏరియా అనేసి.
సో క్వాలిఫికేషన్కి ఇది వాడకూడదు. అప్లోడ్ ఉంది కదా, అప్లోడ్కి టైప్ ఏమవుతుందంటే ఫైల్ అన్నమాట. రేంజ్ ఉంది కదా, రేంజ్కి టైప్ ఏమైతుందంటే రేంజ్ అయిపోతుంది. ఈ రేంజ్ ఏంటంటే ఏదైనా సరే ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ కి నార్మల్ గా కొన్ని మనం ఇంక్రిమెంట్ చేసే కొద్దీ మనకి ఏమైతే ఉంటాయంటే కొన్ని బ్యాంకింగ్ వెబ్సైట్ లో మీరు చూసే ఉంటారు, లోన్ అమౌంట్ పెరిగే కొద్దీ మన ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అవుతూ వెళ్తూ ఉంటది. అంటే అది ఒక రేంజ్ అన్నమాట. అంటే ఒక ఫీల్డ్ ని అట్లా కర్సర్ ని పట్టుకొని ఇట్లా వెళ్తూ ఉంటే మనకు ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తూ ఉంటది అనమాట. దాన్ని ఇది వాడుతూ ఉంటారు. సరే అవుట్పుట్ చూద్దాం. మనం చేంజ్ చేసిన వరకు అవుట్పుట్ ఏదైనా అవుట్పుట్. ఇప్పుడు చూడండి, ఫార్మ్స్ లో ఏదైనా సరే మనం ఎంటర్ చేసుకోవచ్చు. నెంబర్ లో చూడండి, ఏదైనా సరే నేను ఎంటర్ చేస్తుంటే తీసుకుంటుందా? సో ఏదో ఐఫోన్ అండ్ నెంబరింగ్ తీసుకుంటుంది. ఓన్లీ నెంబరింగ్ అంటే టెక్స్ట్ తీసుకోవద్దు అనమాట. నెంబర్ అనేది ఈమెయిల్ ఏదైనా సరే ఇస్తున్నాను, కానీ ఏదైనా సరే ఈ ఫామ్ ని ఎంటర్ చేసినప్పుడే మనకు ఆన్సర్ కనిపిస్తుంది. సో దానికోసం అనేసి కొన్ని ఇన్పుట్ బటన్స్ ఉన్నాయి మనకి. ఆ ఇన్పుట్ బటన్స్ నేను తీసుకుంటున్నా. ఆ ఇన్పుట్ బటన్స్ ఏంటంటే సబ్మిట్ అనేది ఇన్పుట్ టైప్, సబ్మిట్. ఎవరికి విసిగెత్తుతుంది? రీసెట్. ఎవరు విసిగ్గులాగా మాట్లాడుతుంటే, బోరింగ్ లాగా మాట్లాడుతుంటే ఇక్కడ చూడండి, సబ్మిట్ రీసెట్ అన్నమాట. సబ్మిట్ రీసెట్ నెక్స్ట్ బటన్. సో ఇక్కడ చూడండి, నార్మల్ గా నేను ఏదైనా సరే ఒక ఈమెయిల్ ని నేను టైప్ చేశాను, సబ్మిట్ కొడుతున్నా. ఇక్కడ చూడండి, టైప్ ఈమెయిల్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ప్లీజ్ ఇంక్లూడ్ @ ద ఈమెయిల్ అడ్రస్ అనేసి, @ ఈస్ ద మిస్సింగ్. ఇప్పుడు చూడండి, డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఇచ్చాను, టైప్ డేట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఉంది. ఇప్పుడు పాస్వర్డ్ ఇక్కడ చూడండి, ఏదైనా ఎంటర్ చేస్తుంటే మనకి డాట్ కనిపిస్తుందా? అడ్రస్ చూడండి చేంజ్ అయింది మనకి. అడ్రస్ బాక్స్ ఇన్పుట్ బాక్స్ ఇది, దీన్ని టెక్స్ట్ ఏరియా అంటారు మనకి. ఇప్పుడు ఈ రెండు చూద్దాం. జెండర్ కి ఎలా ఉండాలి? డాట్స్ రావాలి కదా, అంతే కదా. జెండర్ ఇన్పుట్ బాక్స్ 1 2 3, మేల్ ఫీమేల్ అదర్స్. సో ఇక్కడ టైప్ రేడియో అనమాట. టైప్ రేడియో. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, మెయిల్ ఫిమేల్ అదర్స్ వచ్చిందా? కానీ ఇక్కడ చూడండి ఒక ఎర్రర్ వస్తుంది. మనకు సెలెక్ట్ అయితే ఒకటే కదా మనం సెలెక్ట్ అవ్వాల్సింది. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలంటే మల్టిపుల్ చాయిస్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని చెక్ బాక్స్ అంటారు అనమాట. ఇదేంటి? రేడియో బటన్ అనమాట. ఒకటే ఆన్సర్ ని, సో బెస్ట్ ఆఫ్ 4 నుంచి ఒక ఆన్సర్ మనం సెలెక్ట్ చేయాలి. ఇలాగా ఉన్నప్పుడు మనకు ఆన్సర్ కరెక్ట్ అవుతుందా? సో మనం బెస్ట్ ఆఫ్ 1 సెలెక్ట్ చేసుకోవాల్సింది. బెస్ట్ ఆఫ్ 1 అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ అదర్స్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ అవ్వాలి కదా. ఇలా అన్ని సెలెక్ట్ అవ్వకూడదు అనమాట. దీనికోసం ఏం వాడాలంటే ఇంకొక అట్రిబ్యూట్ వాడాలి, నేమ్ అనే అట్రిబ్యూట్ వాడాలన్నమాట. ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ అన్నిటికీ ఒకటే నేమే ఉండాలి. ఇప్పుడు శివ పెట్టా అంటే శివానే ఉండాలి అన్నిటికీ. ఇప్పుడు సపోజ్ శివ పెడతారు, ఏదో ఒకటి మీ ఇష్టం, ఏదో ఒకటి ఇవ్వచ్చు. కానీ ఇది దేనికి సంబంధించింది? జెండర్ సంబంధించింది కదా. దాని బదులు ఆ నేమ్ లో జెండర్ అని పెట్టేయండి. ఇప్పుడు శివాని పెడుతున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, మేల్ ఫిమేల్ అదర్స్ వచ్చిందా? అర్థమైందా? అర్థం కాలేదా? అయింది సార్. సో నేమ్ అనేది అన్నిటికీ ఒకటే ఉండాలి. అందుకోసం అనేసి ఇది జెండర్ కి సంబంధించింది కాబట్టి జెండర్ అనేసి ఇవ్వాలి. ఇక్కడ అన్నిటికి నేమ్ ఒకటి ఇస్తే చాలు, మీ పేరైనా ఇచ్చుకోవచ్చు. అన్నిటికీ ఒకటి ఈక్వల్ ఉండాలి. వాటిలో బెస్ట్ ఆఫ్ 1 తీసుకుంటారు నేమ్ అనే అట్రిబ్యూట్ ఇవ్వడం వల్ల. ఓకేనా?
నెక్స్ట్ ఈ క్వాలిఫికేషన్ చూద్దాం. క్వాలిఫికేషన్ కి మనకి ఏదైనా డ్రాప్ డౌన్ వస్తాయి కదా, డ్రాప్ డౌన్ టైప్ కదా మనకి ఇక్కడ వచ్చేది క్వాలిఫికేషన్ కి. సో ఇక్కడ ఇన్పుట్ మనం వాడమన్నమాట, సెలెక్ట్ వాడతాం. సెలెక్ట్ సెలెక్ట్ లో మనకి ఏముంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. సెలెక్ట్ లో ఆప్షన్ 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 లో మన క్వాలిఫికేషన్ ఇవ్వచ్చు. 10th, ఇంటర్, బీటెక్, ఎంటెక్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఓకేనా, వచ్చిందా? ఇక్కడ నేను బ్రేక్ ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ లైన్లోకి రాలేదు, బ్రేక్ ఇస్తాను. ఇక్కడ అర్థమైందా? కానీ మనకి క్వాలిఫికేషన్ స్టార్టింగ్ లోనే మనకి ఇట్లా నెంబరింగ్ ఉంటుందా, ఏదో చూస్ యువర్ క్వాలిఫికేషన్ కానీ ఏదో ఒకటి ఉంటాయి కదా, అదే ఆప్షన్ దగ్గర ఇదే పెట్టండి, చూస్ యువర్ ఆప్షన్. ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి, నేను ఇక్కడ వరకు ఎనఫ్ అనుకుంటాను. ఇప్పుడు చూడండి, ఓకేనా, ఎంటర్ అవుతుందా? ఇది చూడండి, రేంజ్ వస్తుందా? ఏదైనా సరే చేంజ్ అయినప్పుడు జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం నెంబరింగ్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇవి మేజర్ గా. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, అవి కొన్ని టైప్ చేస్తాను నేను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏదైనా సరే ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ అన్నమాట. అగ్రీ ఆల్ అబౌట్ డీటెయిల్స్, ఏదో ఒకటి కండిషన్స్ మనం పెట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళు. ఇక్కడ బ్రేక్ ఇస్తున్నా ఎందుకంటే నెక్స్ట్ లైన్ రాకుండా. చూడండి, చెక్ బాక్స్ అనమాట. ఐ అగ్రీ ఆల్ అబౌవ్ డీటెయిల్స్ కానీ, ఆల్ అబౌవ్ మై డీటెయిల్స్ అని కానీ, ఇలాంటి ఈ చెక్ బాక్సెస్. చెక్ బాక్స్ ఇచ్చుకోవాలంటే ఇలాగా, అండ్ రేంజ్ ఇచ్చుకోవాలంటే ఇవన్నీ టైప్స్ అనమాట. ఇంకా కొన్ని ఏమున్నాయంటే కొన్ని ఇవి రెఫర్ చేయండి, వీటిలో ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వరకు ఒకటి. సో ఏదైనా సరే కొన్ని ఏమైతాయంటే కొన్ని చూడండి, ఇక్కడ ఈ ఫామ్ లో ఎంటర్ నేమ్ అనేసి ఉంది చూడండి, ఎంటర్ నేమ్, ఎంటర్ ఈమెయిల్, ఎంటర్ పాస్వర్డ్. కొన్ని చోట్ల ఏమైతాయంటే ఇక్కడ చూడండి మనకి లేబుల్ లేదు, డైరెక్ట్ గా దీంట్లోనే ఇచ్చేసారు, ఎంటర్ నేమ్, ఎంటర్ ఈమెయిల్, ఎంటర్ ఫోన్ నెంబర్. సో ఇలాంటివి. సో ఇక్కడ ఇవ్వాలంటే దాని అట్రిబ్యూట్ ఏది, ప్లేస్ హోల్డర్ అనమాట. ప్లేస్ హోల్డర్ లో ఏదైతే ఇస్తామో మనము, ఇప్పుడు ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్, చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ప్లేస్ హోల్డర్ లో ఏదైతే మనం ఇస్తామో అది ఇక్కడ మనకు పడుతుంది అనమాట. ఇంకొకటి నేమ్ అట్రిబ్యూట్ వాడతాం. ఈ నేమ్ అట్రిబ్యూట్ ఎందుకోసం వాడతాం అంటే, ఇప్పుడు డేటాబేస్ లో ఇప్పుడు టైప్ చేసిన డీటెయిల్స్ ని స్టోర్ చేయాలి, అవును కదా. స్టోర్ చేయడానికి ఏ వాల్యూని తీసుకుంటుంది అంటే, ఈ ఎఫ్ నేమ్ అనే వాల్యూని తీసుకుంటుంది. అంటే నేమ్ లో ఉండే వాల్యూని మనం తీసుకొని అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. అందుకోసం డేటాబేస్ యూజ్ చేసేటప్పుడు ఈ ఫామ్ కి నేమ్ అనే అట్రిబ్యూట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నేమ్ పక్కా ఇవ్వాలి. ఈ డేటాని డేటాబేస్ లో స్టోర్ చేస్తున్నారు అంటే నేమ్ అనే అట్రిబ్యూట్ మెన్షన్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కన్ఫర్మ్, అంటే కన్ఫర్మ్ కాదు, రిక్వైర్డ్ అనమాట.
రిక్వైర్డ్ అనే సింగిల్ అట్రిబ్యూట్ అనమాట. ఇది దీనికి ఈక్వల్ టు ఏమి ఉండదు. రిక్వైర్డ్ ఇస్తే ఏంటంటే ఇది పక్కా ఇవ్వాలి మీరు. ఇప్పుడు చూడండి సబ్మిట్ ఇస్తున్నా, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్. సో ఇవన్నీ ఫిల్టరింగ్ కోసం అన్నమాట. రిక్వైర్డ్ ఖచ్చితంగా ఇవ్వాలి ఇలా. సో ఇక్కడ రిక్వైర్డ్ ఇస్తే ఇక్కడ రిక్వైర్డ్. సో ఇవన్నీ మనం వీటికి కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు వీటికి ట్రై చేయండి. నేను ఒకదానికే కొన్నిటికే చెప్పాను, ఇంకా టైప్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవి కాకుండా అవి ఏంటి అనేసి W3 Schools లో చూపిస్తాను. ఇవి ప్రాక్టీస్ చేయండి మీరు. ఇక్కడ చూడండి కింద కల్లో ఉంటది. ఇక్కడ HTML ఫార్మ్స్ లో ఫార్మ్స్ ఎలిమెంట్స్ ఇన్పుట్ టైప్స్ అన్నమాట. ఇక్కడ చూడండి టైప్ బటన్ ఉంది. బటన్ గురించి చెప్తాను. చెక్ బాక్స్ చెప్పాను, కలర్ చెప్పలేదు. డేట్ చెప్పాను, డేట్, డెసిమల్, ఈమెయిల్, ఫైల్, హిడెన్, ఇమేజ్, మంత్, నెంబర్, పాస్వర్డ్, రేడియో, రేంజ్, రీసెట్, సెర్చ్, ఇవలాంటివన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇవన్నీ నేను ఏదైతే చెప్పలేదో అవన్నీ నాట్ రిక్వైర్డ్ ప్రజెంట్ అయితే. మీరు ట్రై చేయండి, అన్ని నేర్చుకోండి. ఇక్కడ చూడండి వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్. ఇక్కడ చూడండి ఫామ్, ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఆన్సర్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇది వదిలేయండి, మీకు ఏదైతే అట్రిబ్యూట్స్ నేను చెప్పలేదో అవి వదిలేయండి. ఇవన్నీ PHP వచ్చినప్పుడు మీకు అర్థమవుతాయి. ఫర్ అనేది ఏంటంటే దీనికోసం అనేసి. సో ఈ ఫర్ వల్ల నో యూజ్ అనమాట. సో టైప్ అనే అట్రిబ్యూట్ ఇంపార్టెంట్. ఐడి ఇప్పుడు అవసరం లేదు. జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు ఐడి అవసరం. నేమ్, ఎఫ్ నేమ్, ఇది కానీ ఇప్పుడు అవసరం లేదు. మీకు డేటాబేస్ కనెక్ట్ కావాలన్నప్పుడు ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ రాస్తారు అనమాట. ఫర్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఇలా అనమాట. ఇవన్నీ కొన్ని అన్నెసెసరీ కొన్ని ఉంటాయి అనమాట. అవన్నీ వేరే చోట మనం వాడతాం అనమాట. ఇక్కడ వాల్యూ అనేసి మనం ఇచ్చాం కాబట్టి ఇక్కడ వాల్యూ ఇవ్వకపోయినా మీకు అవుట్పుట్ సబ్మిట్ అనేసి వస్తుంది ఇక్కడ. ఎందుకంటే డిఫాల్ట్ వాల్యూ దీనికి అప్లై అవుతుంది. అర్థమవుతుందా? ఇవి ఫార్మ్స్ గురించి అనమాట. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ టైప్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు తెలుస్తాయి అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పినవి మాత్రం ఇంపార్టెంట్, వాటితో పాటు ఇవన్నీ చూడండి. ఇంకా ఇక్కడ చూడండి ఇన్పుట్ అట్రిబ్యూట్స్ అనమాట. ఈ అట్రిబ్యూట్స్ లో మిగతాటి ఉంటాయి. ఇక్కడ చూడండి వాల్యూ అనే అట్రిబ్యూట్. ఇక్కడ చూడండి వాల్యూ ఈక్వల్ టు జాన్సన్. ఇప్పుడు వాల్యూలో మీరు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీరు డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఇచ్చిండేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. డిఫాల్ట్ గా మనం టైప్ చేసేది ఇప్పుడు సపోజ్ ఇది లేదనుకోండి, ఇక్కడ మనం ఏదైనా టైప్ చేస్తే దేంట్లో స్టోర్ అవుతుంది అంటే వాల్యూ అనే అట్రిబ్యూట్ లో మనకు స్టోర్ అవుతుంది అనమాట. ఇది అందుకోసం వాల్యూ అనే అట్రిబ్యూట్ డిఫాల్ట్ గా మీరు ఇచ్చారంటే అది డిఫాల్ట్ గా మనకు ఫ్రంట్ ఎండ్ లో కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ రీడ్ ఓన్లీ అనమాట. రీడ్ ఓన్లీ అంటే దాన్ని టైప్ చేయలేము. ఇక్కడ చూడండి రీడ్ ఓన్లీ అనేసి ఇచ్చాను. ఇది ఓన్లీ చదవడానికే. చూడండి మార్చడానికి ఏం లేదు. చూడండి క్లిక్ చేస్తుంటే చేంజ్ అవ్వట్లేదు. ఇది చూడండి ఇది చేంజ్ అవుతుంది, క్లిక్ చేస్తుంటే క్లిక్ అవుతుంది. సో రీడ్ ఓన్లీ అనేసి, రైట్ ఓన్లీ అనేసి ఇలాంటి కొన్ని ఉంటాయి. ఇది సింపుల్. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటే ఇంకా కొద్దిగా డెప్త్ గా మీరు నేర్చుకున్నట్టు అవుతారు. ఇవన్నీ నేను చెప్పను, అంత నీడ్ లేదు కాబట్టి. ఓకేనా? ఇన్పుట్ ఫామ్ అట్రిబ్యూట్స్ ఇంకా కొన్ని ఉంటాయి ఇక్కడ. ఏదైనా సరే ఇన్పుట్ ఫామ్ అట్రిబ్యూట్స్ అనేసి. ఓకేనా? వీటిలో ఏవైతే అవసరమో ఇవి నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఒక చిన్న టాపిక్స్ రెండు ఉన్నాయి. అవి బటన్ అనేసి, అవి రేపు కంటిన్యూ చేస్తానులేండి. బటన్, స్పాన్ ట్యాగ్, మార్క్ ట్యాగ్ ఉంది. దీంట్లో మార్క్ ట్యాగ్ రాయలేదు. ఈ 3 ట్యాగ్స్ ఉన్నాయి అనమాట. ఈ 3 ట్యాగ్స్ అండ్ HTML రేపు కంప్లీట్ చేస్తాను. రేపు ఒక 1 hour లో. మళ్ళీ తర్వాత CSS స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇవన్నీ మెయిల్ చేస్తాను మీకు, ఒకసారి చెక్ చేయండి. రేపటికి టాస్క్ మీరే కొన్ని ఎగ్జాంపుల్స్ మీరే తీసుకొని కొన్ని ప్రిపేర్ చేసుకోండి. మీరు ఒక వెబ్సైట్ తీసుకోండి, దాంట్లో మనం ఇప్పటి వరకు నేర్చుకునేవి, ఇప్పటి వరకు ఉండేవి అన్ని ఏ దాంట్లో ఉన్నాయి, ఏం నేర్చుకోవాలి, ఏం చెయ్యాలి అనేసి మీకు తెలుస్తాయి అన్నమాట.